తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ఛాన్స్లు ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా జూలై 2న మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పుడు మరొకసారి భారీ వర్ష సూచన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేవలం వర్షం మాత్రమే పడకుండా చాలా జిల్లాల్లో కూడా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వెల్లడించారు. ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భూపాల్పల్లి, ములుగు, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో కూడా భారీ వర్షాలైతే ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే చూసుకుంటే దాదాపుగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే మనకు జూన్ నెలలో అంతంత మాత్రంగానే వర్షాలు పడ్డాయి. అనుకున్నంత స్థాయిలో వర్షం పడకపోవడము, లోటు వర్షపాతం జూన్ నెలలో నమోదైంది. సో ఈ రోజు నుంచి జూలై మంత్ ప్రారంభం అవుతుంది కాబట్టి జూలై నెలలో కూడా వర్షపాతం చాలా ఎక్కువగా లేదని భారత వాతావరణ శాఖతో పాటు వాతావరణ నిపుణులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో రాబోయే 2-3 రోజుల పాటు వర్షాలైతే కురిసే అవకాశం ఉంది. సింత రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణంగా పోలిస్తే 17 జిల్లాల్లో కూడా మనకు లోటు వర్షపాతం నమోదైంది. ఎల్ నీనో, నైరుతి ఋతుపవనాలు ఆలస్యం కావడము, ఆలస్యంగా వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాల్లో కదలిక కూడా ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా వర్షాలు ఎక్కువగా కురవలేదని కూడా రాష్ట్ర వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలో జూన్ లో హన్మకొండ జిల్లాలో అత్యల్పంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, చాలా తక్కువగా. ఇక్కడ జూన్ సగటున వర్షపాతము 142 మిల్లీమీటర్లు ఉండగా లోటు వర్షపాతం చాలా జిల్లాలో కూడా నమోదైంది. అందులో వరంగల్, సిద్దిపేట, మేడ్చల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, గద్వాల, యాదాద్రి, మంచిర్యాల, జనగాం, అలాగే జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, మెదక్ జిల్లా, భూపాల్పల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదైంది. నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం ఈ జిల్లాలో నమోదైంది. ఖమ్మం, ములుగు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్, వికారాబాద్, నారాయణపేట్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం కురిసింది. మొత్తంగా 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం, 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సునీత, జూన్ రాష్ట్రంలో సగటు వర్షపాతము 130 మిల్లీమీటర్లకు గాను కేవలం 115 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 15 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. సో పోయిన సంవత్సరం ఇదే జూన్ నెలలో 104 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే 2024 జూన్ లో 159 మిల్లీమీటర్ల వర్షం కురవగా జూలై నెలలో 227 మిల్లీమీటర్లు, ఆగస్టులో 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే గత సంవత్సరం మనకు భారీగానే వర్షం కురిసింది. దీంతో విపరీతమైనటువంటి వరదలు కూడా గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చాయి. సో ఎక్కడ చూసినా సరే చాలా చోట్ల కూడా వరద ప్రళయం అయితే గత ఏడాది సృష్టించింది ఇప్పటికే ఈ సమయానికి. కానీ ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు సునీత. సో ఎందుకంటే తీవ్రమైనటువంటి లోటు వర్షపాతం నమోదైనట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్థిరమైనటువంటి వర్షాలైతే కురవలేదు. సో వానల కోసం అయితే అటు రైతాంగం తీవ్రంగా ఎదురు చూస్తున్నది. సామాన్య ప్రజానికానికి అయితే మరికొన్ని రోజులైతే వర్షం పడకపోవడం వల్ల నిరాశ ఎదురయ్యే
అవకాశం కూడా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా జూలై నెలలోనూ కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయని కూడా అటు ఐఎండీ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటులో మధ్యకాలాన్ని పరిలోకి తీసుకుంటే మాత్రము కేవలం 94% వర్షం కురవచ్చని కూడా ఐఎండీ తెలిపింది. జూలై నెల వర్షపాతం అంచనాలను కూడా నిన్ననే ఐఎండీ విడుదల చేసింది. సాధారణంగా జూలై నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతము 280 మిల్లీమీటర్లుగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితి అయితే ఈసారి కనిపించే అవకాశం లేనట్టుగా కూడా తెలిపింది. అయితే భారీ వర్షం మాత్రం కురవడానికి ఒక పొడవైనటువంటి వర్ష మేఘం కూడా ఏర్పడ్డదని, దాదాపు 1500 కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి ఆ మేఘం వలన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక గుడ్ న్యూస్ కూడా అటు ఐఎండీ అయితే తెలిపింది. ఎందుకంటే ఇది బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్ల మేర మేఘావృతమైనటువంటి ఒక మేఘము శాటిలైట్ ఫోటోలో కనిపించింది. సో ఈ ప్రాంతంలో ఋతుపవన ద్రోణి ఏర్పడిందని, హిమాలయాలకు సమీపంలో ఉందని కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితులలో ప్రస్తుతం మీద అది దక్షిణం వైపు కదులుతుంది. జూలై 1 నుంచి 4 తేదీల మధ్య ఉత్తర భారతదేశంలో నుంచి ప్రవేశించి దక్షిణ భారతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కూడా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అయితే తెలిపింది సునీత. అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నప్పటికీ కూడా భారీగా వర్షపాతం అయితే నమోదు కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే జూన్ నెలలో పండించాల్సినటువంటి పంటల సాగు కూడా చాలా గణనీయంగా తగ్గిపోయిందని కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. కేవలము 12% మాత్రమే వ్యవసాయ పనులు విత్తనాలు నాటడం జరిగింది. కేవలం 12% మాత్రమే వ్యవసాయం జరిగింది జూన్ నెలలో అని చెప్పడం జరిగింది. ఇక జూలైకి వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా అత్యంత క్రియాశీలకమైనటువంటి నెల వ్యవసాయ పంటలకు. ఎందుకంటే అన్ని రకాల పంటలు కూడా ఇదే నెలలో రైతులు పండించడానికి ప్రయత్నాలు చేస్తుంటా అంటారు. ఎందుకంటే వరి పంట అయినా, మొక్కజొన్న అయినా, పసుపు అయినా, మిర్చి అయినా సరే ఈ జూలై నెలలోనే పంటల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా మనకు లోటు వర్షపాతం నమోదవుతుంది. సో తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా వర్షాన్ని ఆధారంగా చేసుకునే చాలా రకాల కూడా పంటలు పండిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికీ వర్షాలు లేకపోవడం వల్ల వర్షాధార పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోనీ వానలు పడట్లేదు, కానీ ఆయకట్టు దిగువన ఉన్నటువంటి భూముల్లో కూడా పంటలు పండించుకుంటామంటే ఆయకట్టు దిగువన మనకు చెరువులు గాని, వాగుల సమీపం గాని, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు ఇదంతా కూడా ఆయకట్టుకు వస్తుంది. కానీ చెరువులలో నీళ్లు లేవు, భూగర్భ జలాలు అంటుగట్టిపోయినాయి. అటు గోదావరి నది బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులు అయినా సరే, అటు ఎస్ఆర్ఎస్పీ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, కడెం ప్రాజెక్ట్ అయినా, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజ్లు, ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అయినా, సుందిల్ అయినా, దాంతోపాటు అన్నారం బ్యారేజ్ అయినా, ఇక మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా, ఏ ప్రాజెక్టు చూసుకున్నా సరే మినిమం వాటర్ స్టోరేజ్ లెవెల్ ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఆ ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు కూడా ఈసారి అయితే సాగునీరు అందకపోవడంతో రైతులు పంటలు పండించుకోవాలా వద్దనేటువంటి అయోమయంలో అటు రాష్ట్ర రైతాంగం కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు అయోమయ నేపథ్యం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రైతాంగం మాత్రము వానలు పడాలనే ప్రతిరోజు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.